నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. నిన్న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి మాట్లాడిన కొన్ని మాటలు దేశమంతటా కూడా ఒక దుమారం లేపుతా ఉన్నాయి. ఆ మాటలు ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. ఇంకో సంవత్సరం దాకా గోల్డ్ కొనకండి అని చెప్తూ ఆ ప్రసంగంలో మాట్లాడండి. దీంతో పాటు ఇక పెట్రోలు డీజిల్ వాడకాలను తగ్గించుండ్రి, వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోండ్రి అనే విధంగా చెప్పిండ్రు. ఒకసారి ఆ డైలాగ్స్ ఏందో మీరే వినుండ్రి. విన్న తర్వాత దీని గురించి డిస్కషన్ చేద్దాం. सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। ఏమంటుండు, ఇంకో సంవత్సరం ఏడాది దాకా మీరు బంగారం కొనకుండ్రి, మనకు రూపాయి విలువ పడిపోతూ ఉంది, డాలర్ విలువ పెరుగుతూ ఉంది అని చెప్పి నిన్న ఆ ప్రసంగంలో ఇదంతా చెప్పడం జరిగింది. నాకు అర్థం కాదు, 12 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు మీరు ప్రధానిగా కొనసాగబట్టి. మూడు సార్ల ఈ దేశ ప్రధానిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎందుకు అంటే ఈ దేశ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానిక, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా, లేకపోతే సింపుల్గా జనాలు ఏం చేయాలో ఏం చేయొద్దో కూడా మీరే డిసైడ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, ప్రజలు కూడా అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు రూపాయి విలువ పడిపోవడానికి, ప్రధానంగా డాలర్ విలువ పెరగడానికి ప్రధాన కారణాలు ఏముంటాయి? ఒక బంగారమేనా? డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఒక బంగారమేనా? కాదు కదా. ఇక్కడ అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఇష్టాను రీతిలో మీరు అన్నిటి మీద రేట్లు పెంచేస్తే అప్పుడు ఏమైపోతుంది? ధరలు పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ మన కరెన్సీ యొక్క విలువ పడిపోతుంది. మరి ఎందుకు రేట్లు పెంచిండ్రు? రేట్లు పెంచింది ఎవరు? మీరు కదా. ఆ రేట్లను ఒక నియంత్రణలో ఉంచుండ్రి అని ప్రజలు అడుగుతున్నారు. అట్లా కూడా రూపాయి విలువ పెంచవచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు. ఒక్క ధరల పెంపు విషయమేనా? కాదు కదా. ఇంపోర్ట్స్ అనేవి మీరు అత్యధిక స్థానాల్లో చేసుకుంటున్నారు. ఎక్స్పోర్ట్స్ అనేవి ఇక్కడి నుంచి ఏముండవు. మీరు ఐటీ కానీ, ఫార్మా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మొబైల్ తయారీలు కానీ అట్లాంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇండియాలో పెట్టండి, స్థాపించండి, వాటిని ఎంకరేజ్ చేయండి. అట్లా ఎంకరేజ్ చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, ఎగుమతి చేయడం ద్వారా మన యొక్క రూపాయి విలువ పెరుగుతుంది కదా. ఎందుకు? మనం విదేశాల నుంచి ఏది తీసుకోవాలన్నా కూడా డాలర్లు చెల్లించాలి. ఆటోమేటిక్గా ప్రతిదీ డాలర్ రూపకంగా చెల్లించాల్సి వచ్చినప్పుడు, మనం డాలర్ని ముందు విలువ ఉన్నప్పుడు మన రూపాయి కంటే కూడా డాలర్కు విలువ ఆబ్వియస్గా పెరుగుతుంది. ఆర్బీఐ దగ్గర డాలర్ యొక్క నిల్వలు కూడా పెంచండి. లాట్ ఆఫ్ సోర్సెస్. ఇక్కడ రూపాయి విలువ పడిపోవడానికి, డాలర్ విలువ పెరగడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి. ఒక బంగారం మాత్రమే కారణంగా చూపించి ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్ అంతా మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకొచ్చి బంగారాన్ని కొనకుండ్రి అని అనడం చాలా సిల్లీగా ఉంది. ఎందుకు ఇది చాలా సిల్లీగా ఉంది? ప్రజలందరూ ఎందుకు భావోద్వేగానికి గురవుతున్నారు? ప్రజలందరూ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే, భారతదేశంలో కానీ ప్రత్యేకంగా ఇది వచ్చి తెలంగాణలో మాట్లాడింది మాట. తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇండియా మొత్తం కూడా ఒక మధ్యతరగతి వాడికి బంగారం అనేది ఒక అసెట్. బంగారం అనేది ఒక అసెట్. భూమికి ఎంత విలువైతే ఉంటుందో ఈ దేశంలో బంగారానికి కూడా అంతే విలువ ఉంటుంది. ఎందుకంటే పెండ్లికి కానీ, పండగకి కానీ, పబ్బానికి కానీ ప్రతి కార్యంలో బంగారం అనేది మన భారత సంస్కృతిలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. బంగారం అనేది మధ్యతరగతికి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. ఇంకో ఏడాది పాటు బంగారాన్ని కొనకండి, ఆటోమేటిక్గా దాని ధరల నియంత్రణలోకి వస్తాయని మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ రాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏం హామీ ఇవ్వగలుగుతారు? ఒకవేళ బంగారు ధరలు కానీ నియంత్రణలోకి రాకపోతే, ఇంతకు మించి రెట్టింపు అయితే, అప్పుడు బంగారాన్ని కొనకుండా ఆగిపోయిన వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్తా. నేనే మా ఇంటి పక్కన మా బాబాయ్ ఉంటాడు. గిట్లనే డిస్కషన్ వచ్చింది. బాబాయ్ మరి గిట్లా చూసినావా నిన్న నరేంద్ర మోడీ స్పీచ్ గిట్లా అన్నాడంటే, ఏమైంది బిడ్డ ఏమన్నాడు? నేను చూడలే అన్నాడు. అంటే గిట్ల ఏమైందని కథ మొత్తం చెప్పిన. బంగారం కొనకన్నాడు, రేట్లు తగ్గుతాయి అన్నాడు, ఆటోమేటిక్గా మనం ముందరబడి కొన్నందుకే రేట్లు పెరిగిపోతున్నాయి అని అన్నాడు. ఇట్లా నరేంద్ర మోడీ అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, నీకు తెలిసిందే ఏముందిరా, అక్కపెళ్ళి చేయాలి కదా. మరి అక్కపెళ్ళి చేయాలంటే మరి కట్నం కింద వాళ్ళకి బంగారం పెట్టకపోతే ఒప్పుకుంటారా? ఉన్న ముచ్చట. ఒక్కటే సెకండ్ జస్ట్ క్యాజువల్ ఒక జనరల్ కాన్వర్జేషన్ మా మధ్య జరిగింది. దానికి సమాధానం ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆ అబ్బాయికి సమాధానం చెప్తాడా? వాస్తవానికి కట్నం తీసుకోవద్దు, తీసుకోవాలి ఇవన్నీ పక్కన పెడితే, పెళ్ళిళ్ళలో ఈ భారత సంస్కృతిలో బంగారం అనేది
ఒక మేజర్ పార్ట్. అక్కడ ఉన్న ఆ పెళ్లి కూతురును అలంకరించడానికి కానీ, కట్న కానుకల రూపకంగా అల్లుడికి ఇచ్చుకోవడానికి కానీ అది ప్లే చేస్తే, మరి వీటన్నిటిని ఎట్లా కంట్రోల్లోకి తెస్తారు? వాళ్ళందరికీ ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు? అని ఆయన నన్ను అడిగినప్పుడు లిటరల్లీ నా దగ్గర సమాధానం కూడా లేదు. దీనికి నరేంద్ర మోడీ సమాధానం చెప్తాడా మరి అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అనంటే అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక స్టేట్మెంట్ని ఈజీగా పాజ్ చేసినప్పుడు మన దగ్గర దాని తర్వాత వచ్చే పరిణామాలకు, దాని తర్వాత సంభవించే ఆ యొక్క సంఘటనలకు కూడా సమాధానం ఉండాలి, ఒక క్లారిఫికేషన్ ఉండాలి. ఉన్నదా? బంగారం కొనకుండ్రి ఉట్టిన ఇంకో ఏడాది కంటే అయిపోతుందా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే దాని ద్వారా కొనకుండా వచ్చే పరిణామాలకు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు భారత సంస్కృతిలో బంగారానికి ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మరి దాన్ని కొనకుండా ఆపేస్తే తర్వాత సంభవించే పరిణామాలకు ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు, ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఉన్న పలంగా బంగారు రేట్లు అత్యధిక స్థానానికి పోతే ఏంటి? ఏడాది తర్వాత ఊహించినంత రేటుకు బంగారం ఎగవాగితే ఏంటి పరిస్థితి? కొనకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కట్న కానుకలు ఇచ్చుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? పండగకో పబ్బానికో బంగారాన్ని అలంకరించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక్కడ ఒక బంగారం విషయమే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ విషయం చెప్పిండు నిన్న. ఇక్కడికి వచ్చి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. ఎట్లా చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్? సింపుల్ విషయం చెప్తా. ఇప్పుడు నేను యాజ్ ఎ జర్నలిస్ట్, నేను మీడియా రంగంలో ఉన్నా. నిన్న మా బాస్ ఫోన్ చేసిన, మొన్నే ఫోన్ చేశాడు. యాక్చువల్లీ మొన్న చేసి నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుండు, సో అది మనం కవర్ చేయాలి. ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు కొంత మనం స్పీడప్ ఉండాలి, ఆ ఫీడ్ అనేది మన దాంట్లో పడాలని అంటే నేనే వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చిన. అక్కడ మీరు వస్తున్నప్పుడు, నరేంద్ర మోడీ అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు బయట నేనే వాళ్ళ పబ్లిక్ రియాక్షన్స్, రివ్యూస్ తీసుకున్నా. మరి నాలాంటి వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా సాధ్యమవుతుంది? ఓ పర్టిక్యులర్గా ఒక కంపెనీకి కానీ ఒక రంగానికి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేయాలి? ఓ ప్రణాళిక ఏంటి మీ దగ్గర చెప్పుండ్రి. ఐటీ సెక్టార్లో కానీ, ఇంక ఏ మీడియా రంగంలో కానీ, ఇంక ఏ రంగంలో అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని అంటే అయిపోయినా ఆ కంపెనీ యజమానులు ఒప్పుకుంటారా? మాలాంటి ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక క్లారిఫికేషన్ ఉండాలి కదా. ఉన్నదా? అది మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం అనేది చాలా పద్ధతిగా, అర్థవంతంగా, కన్క్లూజన్ తోటి ఉండాలి. అది లేకపోతే మనకున్న స్థాయికి కూడా విలువ తగ్గదని చెప్పేసి జనాలందరూ చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పర్టికులర్గా జనాల నుంచి ఈ విషయం రివ్యూ అంత ఎందుకు తీసుకున్నా అంటే, నరేంద్ర మోదీ నిన్న అన్న మాట ఏంది, చమురు నిల్వలు కొంచెం తక్కువ ఉన్నాయి, కొంత క్రైసిస్ వచ్చే పరిస్థితి ఉంది, వాడకాలు తగ్గించుండ్రి, రాకపోకలు తగ్గించుండ్రి, ఇంట్లోనే కూసోరి సాధ్యమైనంత వరకు అన్నారు. ఎగ్జాక్ట్లీ ఈ మాటలని బెంగాల్లో మీరు అధికారంలోకి వచ్చి అధికారం చేజిక్కించుకున్న తర్వాత, ఎలక్షన్లు వచ్చిన తర్వాత, ఎలక్షన్లు కంప్లీట్ అయిన తర్వాత, అస్సాంలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా చెప్పగలుగుతారు ఈ మాటలని? ఎన్నికల ముందేమో మీరు చాలా స్పష్టంగా దేశంలో క్రూడ్ ఆయిల్ కొరత లేదు, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు అని చెప్పిండ్రు. మరి జస్ట్ బెంగాల్, అస్సాంలో ఈ రాష్ట్రాలలో ఎలక్షన్స్ అయిపోగానే దేశంలో క్రూడ్ ఆయిల్ కొరత ఎట్లా ఏర్పడ్డది? ఈ 4-5 రోజులలో దేశం మొత్తం పెట్రోల్ ఇంధనాలు, డీజిల్ ఇంధనాలు అంతా వాడేసుకున్నాయా అనే ఒక క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. జనాలందరూ అడుగుతుండ్రు ఇప్పుడు. అరే ఎన్నికల ముందేమో అసలు ఎటువంటి కొరత లేదన్న నరేంద్ర మోదీ ఎన్నికలు అయిపోగానే ఇవాళ పెట్రోలు, డీజిల్, ఇంధనాల కొరత కొంత ఉంది, చూసి వాడుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని అంత ఈజీగా ఈ కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే ఒక స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తాడు? 4-5 రోజుల్లోనే దేశంలోని ఇంత ఇంధనాన్ని జనాలందరూ వాడేసిండ్రా అని ఒక ప్రశ్న ఇక్కడ మొదలవుతా ఉంది. దానికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు అనంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఓకే, మీరు ఎన్నికల ముందు అలా చెప్పుండొచ్చు, ఎన్నికల తర్వాత ఇక్కడ తీరా వ్యతిరేకత రాకుండా ఇట్లా చెప్తుండొచ్చు. బట్ ఓవరాల్గా ఏ ఒక్క స్టేట్మెంట్ని పాస్ చేసినా, ఏ ఒక్క విషయాన్ని జనాల్లోకి తీసుకుపోవాలనుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకుంటే మేలు. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడిందంటే ప్రపంచ దేశాలు కానీ, లేకపోతే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కానీ, మొత్తం 140 పైచిలుకు కోట్ల జనాభా అంతా కూడా ఉట్టిగా నరేంద్ర మోడీ మాట్లాడిండా ఫలానా బీజేపీ వ్యక్తి అని చూడరు. ఈ దేశ ప్రధాని ఒక ప్రైడ్గా మీరున్నారు, ఈ దేశాన్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి చూపించినా అది నేషనల్ మీడియా రాయని, ఇంటర్నేషనల్ మీడియా రాయని, ఎవరైనా రాయని, ఏమైనా కానీ మీరు అది చూపిస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా నినాదంతో వచ్చింది. మేక్ ఇన్ ఇండియా నినాదం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇండియాని ఎట్లా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అసలు మేక్ ఇన్ ఇండియా అంటే ఇక్కడనే వస్తువులు తయారు కావాలి, ఇక్కడనే కొనాలంటే ఏంది? మీరు ఐటీ సెక్టార్లో కానీ, ఫార్మాలో కానీ, మీరు మొబైల్ కంపెనీల యొక్క మొబైల్ తయారీలో కానీ అసలు మీరు ఏం బిల్డ్ చేసిండ్రు? ఒక కొత్త మొబైల్ని మీరు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు? 1000 కోట్ల పెట్టుబడులతో ఎక్కడ ప్రారంభించిండ్రు? ఎక్కడ మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ దేశాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోయినరు?
వీటికి సమాధానం చెప్పండి. అది జనాలు అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే వీడికి సమాధానం చెప్తే ఓకే మనం మేక్ ఇన్ ఇండియా దిశలోనే పోతున్నామని ఒక భరోసా జనాలకు వస్తుంది. ఇప్పుడు గోల్డ్ విషయం తీసుకుందాం. గోల్డ్ కొనొద్దని చాలా స్పష్టంగా చెప్పింది. మరి గోల్డ్ కొనకుండా ఉండండి అని జనాలకు ఒక డిక్లరేషన్ లేకపోతే ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఇక్కడ గోల్డ్ను వెలికి తీసే ప్రయత్నాలు చేయాలి కదా. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ మనం ఇక్కడ సాధ్యమైనంత విధాలుగా ప్రయత్నించాలి కదా. ఇక్కడ కూడా మైనింగ్స్ ఉన్నాయి. మైనింగ్కు ఖర్చు ఎక్కువ అవుతుందని కొన్ని మైనింగ్స్ని క్లోజ్ చేసారు వీళ్ళు, తెలుసా? మైనింగ్లకు ఖర్చు ఎక్కువ అవుతుంది, బంగారాన్ని వెలికి తీసే ప్రాసెస్లో ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి ఆ మైనింగ్స్ని క్లోజ్ చేశారు. ఇవాళ తీరా చూస్తే బంగారం రేట్ అనేది ఎక్కి మన నెత్తిన కూర్చుంది. దాన్ని అట్లనే కొనసాగించి ఆ బంగారాన్ని వెలికి తీసుకుంటే ఇంపోర్ట్ చేసుకునే కర్మ భారతదేశానికి ఉండేది కాదు. ఎక్స్పోర్ట్ చేసుకునే పొజిషన్లో భారత్ ఉండేది. ఇది నిజం కాదా అని చాలామంది విశ్లేషకులు అంటారు. ఎస్, వాళ్ళు అన్నప్పుడు నాకు కూడా వాస్తవమే అనిపించింది ఒక కోణంలో. ఎందుకంటే ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ కదా. మనం బంగారం వెలికి తీసే పనులు చేయం. మనం ఐటీ, ఫార్మా, లేకపోతే మొబైల్ తయారీలు, ఇంకోటి ఎలక్ట్రానిక్ ఇవన్నిటిని తయారు చేసే కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మనం ముందుకు పోం. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విషయంలో మనం ముందున్నాం. ఈ విషయంలోనే ఇప్పుడు కేవలం రూపాయి విలువ పడిపోతుంది అంటే ఎస్, విదేశాలతో ఏమైనా ట్రేడ్ డీల్స్ కానీ ఇవన్నీ చేర్చుకున్నప్పుడు మీరు రూపాయితో చేసుకోండి. డాలర్లలో కాకుండా రూపాయితో మీరు ట్రేడ్ చేయాలని ఒప్పించండి వాళ్ళని. అట్లీస్ట్ ఇట్లాంటి ఒక ప్రపోజల్ అనేది ఏ దేశం ముంగటైనా పెట్టినరా? ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం అయినా చేసినరా అనేది ఇక్కడ క్వశ్చన్ జనాల నుంచి వినిపిస్తుంది. చాలామంది ఇంటలెక్చువల్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉండాలి. మనం రూపాయి విలువ పెంచడానికి సాధ్యమైనన్ని విధాలుగా ప్రయత్నాలు జరిపి మన చేతుల్లోనే ఉంది. ధరలు అనేవి పెరిగినప్పుడు దాన్ని నియంత్రించాలి. ఈ దేశంలోని ఎన్నో వస్తువుల మీద, ఎన్నో పదార్థాల మీద, ఎన్నో పరికరాల మీద సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది దాని ధరలను నియంత్రించడంలో. ఎస్, మీరు ఒక నియంత్రణకు తేండి దాన్ని. ఆటోమేటిక్ రూపాయి విలువ మీకే తెలియకుండా చాప కింద నీరులాగా పాక్కుంటూ పోయి రూపాయి విలువ అనేది పెరుగుతుంది. అంటే సాధ్యమైనంత వరకు మన రూపాయి విలువ పెంచుకోవడానికి మనం ఏం చేయగలుగుతామో అది చేయండి. అంతేగాని జనాలు ఏం చేయాలో కూడా చెప్పడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉందని అదే జనాలు అంటాము.